మధుసూదన్ రెడ్డి గారు, ఏంటి అమరావతిలో అసలు ఏం జరుగుతోంది? ఇంతకుముందు వేమారెడ్డి గారిని కూడా అడిగాను. వాస్తవాలు ఎవరన్నా బయట చెప్దామనుకున్నా చాలామందికి భయం. ఎందుకంటే వాళ్ళకి ఏదో ఒక ముద్ర వేయడము, లేదా లోపలికెళ్ళి పరిశీలిద్దామనుకుంటే రానివ్వకుండా దాడులు చేయటము. కానీ పరిస్థితి ఏంటి ఇలా ఉంది? ఈశ్వర్ గారు, ముందుగా మీకు సాక్షి టీవీ యాజమాన్యానికి, వీక్షిస్తున్నటువంటి తెలుగు ప్రజలకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, అన్న పెద్దలు ప్రొఫెసర్ రామచంద్రయ్య గారికి, మా నాయకులు వేమన్న గారికి శుభ సాయంత్రం. సార్, ఈరోజు అమరావతి అనేటువంటిది దేవతల రాజధాని సార్. అది దేవతలు మాత్రమే పోవాలి. అక్కడ ఉండేది ఇద్దరే దేవతలు, ఒకటి చంద్రబాబు, రెండు లోకేష్. మిగతా ఎవరు దేవత లేరు. అందువల్ల వాళ్ళిద్దరు రాజధాని. అది వీళ్ళు సిఆర్డిఏ అనేటువంటి ఒక రీజన్ని క్రియేట్ చేసుకున్నారు సార్. సిఆర్డిఏ అంటే ఏంటో నాకు తెలియదు, కానీ చంద్రబాబు రౌడీయిజంతో దోపిడీ చేసేటువంటి ఒక ఏజెన్సీ. చంద్రబాబు రౌడీయిజంతో దోపిడీ చేసేటువంటి ఒక ఏజెన్సీ అది సిఆర్డిఏ. ఈ సిఆర్డిఏ చంద్రబాబు రౌడీయిజంతో దోపిడీ చేసే ఏజెన్సీ ఒకటి నిర్మించి, దీంట్లో చేసేటువంటి అన్యాయాలు, అక్రమాలు, దోపిడీలు, దౌర్జన్యాలు ఈ ప్రపంచానికి తెలియకూడదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ కార్యకర్తలు కానీ అక్కడికి పోవడానికి నిలువరించేటువంటి ఒక భయభ్రాంతులకు గురి చేసేటువంటి కార్యక్రమం ఈరోజు జరుగుతుంది సార్. మీరు ఒక విక్రమార్కుడు అనే ఒక సినిమా చూస్తుంటారు సార్. దాంట్లో విలన్ చెప్తాడు, వాడి కింద అసిస్టెంట్ ఒక ఉంటాడు, రే బామర్ది, మన రాజ్యం రామరాజ్యం రా, ఇవ్వనంటే కదరా రౌడీజం చేయాలా, రానంటే కదరా మనం మానభంగం చేయాలా. ఇదే అమరావతికి సూటబుల్, ద బెస్ట్ అండ్ సూటబుల్ డైలాగ్ సార్. ఆ డైలాగ్ దానికి ఏం సంబంధం? అదే ఇప్పుడు అమరావతి రైతులు చాలా సంతోషంగా ఇస్తున్నారు అంటున్నారు కదా. ఆ రైతులు ఎలా సంతోషంగా ఇస్తున్నారు? ఇదే మనం అది ఇవ్వాల్సిందే, తప్పదు. ఇవ్వకుంటుంటే ఈ రోజు పరిస్థితి ఏదో ఉందో, సీడ్ యాక్సెస్ రోడ్కి ఉన్నటువంటి రైతుల పరిస్థితి ఏదో ఉందో అదే పరిస్థితి. ఇక్కడ అమరావతికి మొదటి దశలో ఇచ్చారు కదా, మొదటి దశలో కూడా ఇదే. ఇప్పుడు రామచంద్రయ్య గారు చెప్పారు ఏ విధంగా అరటి చెట్లు తోసేశారో, ఏ విధంగా చురుకుని నాశనం చేశారో. ఇవన్నీ కూడా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వేసే జిమ్మిక్కుల్లో ఒక జిమ్మిక్ సార్ ఇది. అంటే భయపెట్టడం, ఒక్కడిని భయపెట్టడం, 10 మందిని కంట్రోల్ చేయడం. ఇది చంద్రబాబు నాయుడికి వెన్నతో పెట్టిన విద్య. ఎక్కడైనా కానీ మీరు చూడండి, ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ పరిణామాలు మీరు చూస్తే, ఇప్పుడు రావణ్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు సార్. రావణ్ని 1st, 2nd, 3rd, 4th అరెస్ట్ చేశారు, బెయిల్స్ వచ్చాయి సార్. రావణ్ని 4 సార్లు అరెస్ట్ చేశారు, బెయిల్ వచ్చింది కదా. రావణ్ని వదిలేసామనుకోండి, అంటే ప్రభుత్వం చేసేటువంటి అరాచకాలని, అన్యాయాలను ఎదిరిస్తే చట్టాలు ఒప్పుకోవు, న్యాయస్థానాలు ఒప్పుకోవు. ప్రజలు ఎదిరించినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎదిరించినా న్యాయస్థానాల్లో న్యాయం జరుగుతుంది. మనం వదిలేసామంటే, రావణ్ వదిలేసామంటే ఎవరు భయపడరు, ప్రజలు భయపడరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భయపడరు. ఇప్పుడు ప్రజల్ని భయపెట్టాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను భయపెట్టాలా? చంద్రబాబు నాయుడు చేసేటువంటి అరాచకాలని, అన్యాయాన్ని ఎవరు ప్రశ్నించినా సరే భయంతో వణికిపోవాలి ప్రశ్నించడానికి. ఈ కార్యక్రమం జరగాలంటే ఫస్ట్ రావణ్ని ఎదుర్కోవాలి. ఏ విధంగా అతన్ని పెట్టాలి? 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అక్టోబర్లో అది ఈ యొక్క చట్టం వచ్చింది సార్. ఈ చట్టం, ఈ చట్టాన్ని అప్పుడు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు అప్లై చేయలేదే. ఇప్పుడు రావణ్ మీద, ఒక యూట్యూబర్ మీద అప్లై చేస్తున్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని భయపెట్టేటువంటి విధానం చూడండి. ఇదే విధంగా ఇప్పుడు మీకు అమరావతిలో ఎంత దోపిడీ పేరు చెప్పి మిమ్మల్ని భయపెడుతున్నాడు. ఇప్పుడు అమరావతిలో ఎంత దోపిడీ జరుగుతుంది. కన్స్ట్రక్షన్స్ కాడి నుంచి అమరావతి యాక్చువల్గా అది రాజధాని అనేటువంటిది నేను అనుకోను సార్. ఒకటి చంద్రబాబు నాయుడు గారికి ఏటీఎం, రెండవది చంద్రబాబు నాయుడు గారికి రియల్ ఎస్టేట్ సంస్థ.